హాయ్ అండి. జిన్ను తిని చాలా రోజులైందంటే అక్క ఊరు నుంచి జిన్ను పాలు పంపించింది. జిన్ను వండేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జిన్ను. దీని ముందు ఐస్ క్రీమ్లు, డెజర్ట్లు ఏది పనికిరాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. జిన్ను వండటం చాలా కష్టమేమో అనుకోకండి. నేనైతే చాలా ఈజీగా వండుతాను. నేను వండే ప్రాసెస్ మీకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నానండి. జిన్ను పాలను మనకు కావాల్సిన విధంగా బెల్లం, పంచదార అన్ని మిక్స్ చేసుకుని వడకట్టుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్లో జిన్ను పాలు గిన్నెను పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పాలపైన మిరియాల పొడి, ఇలాచి పొడి చల్లుకుని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని 2 విజిల్ వస్తే చాలండి. 2 విజిల్ రాగానే స్టవ్ ఆపేయండి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి జిన్ను ఎంత బాగా రెడీ అయిందో. ఎప్పుడు జిన్ను వండిన వారు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ లో జిన్ను వండుకోండి. దీన్ని బాగా చల్లారనిచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. నేను ఇంకా లేట్ చేయకుండా జిన్ను తినేస్తాను.